ముందు కట్ట ఉంది, చిన్న ఉంది. ఓకేనా, ఆ మెజర్మెంట్ చూసుకోమన్నా, ఈ మెజర్మెంట్ పెట్టమన్నా తెలిసిపోతాం. అది ఏ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ తక్కువ రాకపోతే ఆ లేచిన కాడికి తక్కువ వస్తే ఏం బాధపడేది. ఇది ఒక ఫోటో కూడా తీసుకోమన్నా, ఇది ఇద్దాం వార్త రేపు. యాక్చువల్లీ అంబులెన్స్ పోవడానికి దారి ఇవ్వాలని చెప్పిద్దాం. ఒకటి మంచి తీసి సామి ఫోటో. ఇది వస్తుందా? వస్తుంది సార్. ఇది మనకి ఇది రావాలి. ఇది సూపర్వైజర్ నాకు అర్థమైంది. ఇంపార్టెంట్ దానికోసం క్రౌడ్ వస్తాడు. అవునవును. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు పోయినా ముందు నేను మాట్లాడాను ఆమె కూడా అక్కడ ఆమె రాలేదు, వచ్చింది ఆడున్నది, ఆడున్నది అలా అక్కడ ఇది ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నట్టుగా ఇప్పుడు వాకింగ్ ఎంత వరకు ఉంది? ఇది వాకింగ్ ట్రాక్ అనేది 5 మీటర్లు వాకింగ్ దగ్గర దగ్గర సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్. అయితే దాని పక్కన గ్రీనరీ వస్తుంది. అయితే దాని కాకుండా వీళ్ళకి జాగ్ అనేది ఒక 6 ఫీట్లు ఫస్ట్ చెప్పారు. మళ్ళీ సార్ రిక్వెస్ట్ గారు వచ్చినాక ఇంకొక ఫీట్లు చేయండి, 7 ఫీట్లు చేయమని. అంబులెన్స్ ఎంత ఫీట్ 7 ఫీట్ పోతుంది మరి? 7 ఫీట్ అంటే అది మీరు అందరు కలిసి ఒక లెటర్ అంటే కమిషనర్కి రాసి ఉన్నది అది చెప్పిండు. చేయగలుగుతున్నా అంటే ఎందుకంటే సార్ వస్తే అది ఒక అప్డేట్ సార్ వస్తే ఒక లెటర్ రాసి ఇచ్చేసి అక్కడ ఇస్తే ఇప్పుడు ఒక కాగితం రాసి మీరు రిక్వెస్ట్ చేయండి, అందరు సంతకాలు పెట్టించండి. నాది దీనికి కవరింగ్ లెటర్ నేను రాస్తాను, 4 లెటర్ ప్యాడ్ మీద రాసి మనం పోయి కమిషనర్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు 7 ఫీట్ అంటే ఎంత ఎంత అట్లా ఇప్పుడు ఒకసారి మార్కింగ్ చెప్పారు. మీటర్ మెయిన్ వాళ్ళు ఉన్నాయి కదా అక్కడ. మెయిన్ వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఇస్తారు, కొంచెం లోపలికి వేసింటేనేమో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ వాళ్ళు దీంట్లోకి రావద్దు, మెయిన్ వాళ్ళు దీంట్లోకే ఉండాలి. అది సార్ కూడా అది కూడా చెప్పమన్నాడు. మీకు ఆ లాస్ట్లో పోయేపోతే మెయిన్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇళ్ళకి అనుకొని ఉన్నాయి. ఆ మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఎడ్జి పాయింట్ ఏమన్నారు, మెయిన్ వాళ్ళు లోపలికి రావాలి సెంటర్కు, దాన్ని ఎడ్జి పాయింట్ ఏమన్నారు. ఇది కూడా బ్యూటిఫికేషన్ మీకోసమే కాబట్టి ఇది వస్తే మీకు బాగుంటుంది. ఇదంతా ఏందాక మీరు లేక్ వ్యూ అపార్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు అదే కదా. కానీ ఇప్పుడు విన్నట్టుగా అన్ని ఇప్పుడు ఈ కడుపు తీసుకునేప్పుడు కూడా నాట్ నెసెసరీ దట్ వేర్ మనం సేమ్ విత్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సేమ్ చేస్తారు కాబట్టి దానికి ఏంటంటే గ్రీనరీ కోసం అని వాళ్ళు పెట్టారు. వీళ్ళకి ఏంటంటే ఏడ ముందుకుంది ఇల్లు, లోపలికి నీళ్ళు చూస్తలేము. ఇప్పుడు ఇది ముందుకుంది, అది లోపల అట్లీస్ట్ అంబులెన్స్ ఎంతవరకు పోయేటట్టు మనకు ఉంటే బేసికలీ అక్కడ మనం అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ అది ఒకటి రొటేట్ అయ్యేటట్టుగా పెట్టుకుని చేస్తే పాత జాలీలు ఉందో దానికి మార్కెట్ పాత జాలీలు మేము అక్కడ అన్నతో ప్రపోజల్ పెట్టి ఇక్కడ రోడ్ ఉంది, అక్కడ కూడా రోడ్ ఉంది, సేమ్ యాక్టివ్ మా ప్యారలల్గా దీని పైనే మాకు ఒక రోడ్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను మా ప్రపోజల్ చెప్పాను. మేము ఎందుకు పెట్టుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీస్ మాకేంటంటే ఇక్కడ రిటర్న్ వచ్చిన బండి రిటర్న్ పోదు, తిప్పుకొని కూడా అవకాశం లేదు. చిన్న అంబులెన్స్ ఓమ్ని బండి వస్తుంది కదా, అలాంటి వెహికల్ అన్న పోయేటట్టు కావాలనేసి మేము అక్కడ కూడా ఇవ్వమంటున్నాం. అదే ఇది రండి, నేను అక్కడ చూపిస్తాను. ఒకటి వెహికల్ కరెక్ట్. అది ఒకవేళ టర్నింగ్ చేయాలంటే వెహికల్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతా స్వామి లెఫ్ట్కి. అప్పుడు మనము మన ప్లాన్ ఇచ్చినాం కదా స్వామి, కట్ట మీద రోడ్డు కిందికి చేయాలి. మెయిన్ వాళ్ళు ఉంది కదా 10 ఫీట్లు తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ వరకు మీరు ఇక్కడ రైలింగ్ వేసుకోండి, స్క్వేర్ షేప్ తీసుకుని మనం పెట్టుకోండి, మీ కంట్రోల్లో పెట్టుకోండి, మళ్ళీ గాలి వస్తుంది కదా చేసుకోండి. అక్కడ అయితే దానికి ఆప్షన్ చూద్దాం. అక్కడ తక్కువ అయితే ఇప్పుడు మెయిన్ వాళ్ళు అయితే ఉండాలి కదా, ఆ పట్టదు. దానికి మనం ఆలోచన చేద్దాం ఒక సెకండ్. ఇప్పుడు అట్లీస్ట్ మనకి ఈడి వరకు వస్తే ఇటువైపు వాళ్ళకి ఇటు నుంచి వచ్చే ఆప్షన్ చూద్దాం. దొరకకపోతే లేకపోతే సిమెంట్ కింద పెట్టుకోవాలి. లేదా
దాని హైట్ లేపుకుంటే అదే లెవెల్కి లేపితే వెళ్ళిపోతుంది. మనం ఎట్లా అంటే ఇట్లాంటి బీమ్ వేసుకుంటాం.